అవునే వర్షి మిడల గద్ద అంటే ఎక్కడిదే గిదా నిన్న పెళ్లి పోయి రంగ కొనుక్కున్నా. అవునా పైసలు ఎక్కడియా నీ దగ్గర పైసలు లేవు కదా. నువ్వు కట్నం రాపిమన్న పైసలు మిగిలినాయి అందుకనే కొనుక్కున్నా. అట్టెట్లా మిగులుతాయే పెళ్లికి పోయి తిని 1000 రూపాయలు రాపిమని చెప్పినా కదా కట్నం. మటన్ కూర 100 రూపాయల మందం తిన్నా, చికెన్ కూర 50 రూపాయల మందం తిన్నా, పప్పుచారన్నం కూడా 50 రూపాయల మందం తిన్నా. 200 రూపాయలు కట్నం చదివించిన, మిగతా 800 రూపాయలు అదొకటి ఇదొకటి కొనుక్కున్నా. అదో గదేందే మనం ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి 1000 రూపాయలు చదివించిండు అందుకని చెప్పి నువ్వు 1000 రూపాయలు చదివివని నీకు ఇచ్చి పంపుతే నువ్వు గిట్ట చేసావేందే. వాళ్ళు మన ఫంక్షన్ కు ఇంటి నలుగురు వచ్చి 1000 రూపాయల మందం తిన్నారు, 1000 రూపాయలు చదివించారు. నేను పోయింది ఒక్కదానే, నేను ఒక్కదాన్ని ఏం తింటా, 200 మందం తిన్నా, అందుకని 200 కట్నం రాపించరా. అదేమన్నా హోటల్ ఆనే గింత మందం తిన్నా గింత రాపిస్తారడానికి. నేననేది కూడా కదే, ఆయన 200 చదివించకపోతే అయిపోవు. పోసి దీని పిచ్చి పాడవడా తిన్నంత మందం చదివించి వచ్చిందట మళ్ళీ ఇదే ఏమేమో మాట్లాడతాన్ని. అగో నా బట్టలు ఎక్కడెక్కడనే ఉన్నాయి వర్షి, నా బట్టలు విండలేదా అనే. పిండలే సరిపోయిపోయింది, నిన్ననే చెప్పినా కదా. అవునా దుకాణంపై 10 రూపాయలు సరుపు తెచ్చి పిండొచ్చు కదా. దుకాణ పలకు నాకు లొల్లైందని మొన్ననే చెప్తే నేను పోను. అవునా సరుతి కన్నిగా ఇట్లారా ఈ సరుపుదే పో. పోవా అదేంద్రో ఇగో సరుపుదే మీ ఇళ్ళ పైసలు కొనుక్కోరా. అరే సరుపు 40 రూపాయలు పట్టుకరా, మిగిలిన పైసలు కొనుక్కో. తొందరరా ఈ సరుపు లేక విండలేదట దీని ఏషాలు. సరుపుంటే పిండకపోవునా బాగా ఇదైతాండు. ఎంతసేపు చూడాలరా సరిపోయేది ఇడిదే. సరుపు లేదంట. లేదట్నా మరి సరుపు లేదు ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నావురా. మిగిలిన డబ్బులు కొనుక్కోమన్నావు కదా, సరుపు లేదు డబ్బులు అన్ని మిగిలినాయి. పోసి నీ గండం పాడవడా మీ అవ్వ అంతకు నువ్వు ఇంత కారా. దారాదా ఇడ కూర్చో. సరే పరిచిని పాపం ఇంటికాడ ఉండి మస్తు కష్టపడతావు కదనే. పొద్దుగాలనేమో ఏం పని చేస్తలేమో నీరుగా తిట్టిపోయినావు, ఇప్పుడేమో గిట్లా మాట్లాడతాను. ఏ ఊకో అన్ని పట్టించుకోవద్దే, తెల్లగా ఉంటావు మస్తు అందంగా ఉంటావు. అవునా ఇంకా పౌడర్ వేసుకుంటేనే గిట్లా, ఇంకా మేకప్ వేసుకుంటే తల మెరిసిపోతా. అవునవును నిజమే తెల్లగా మెరిచిపోదు. ఇంకా పట్టరాయి కదా అవుదాం. ఎందుకు బావా అక్క గంత నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా అని పొగుడుతాను. ఇంతకాలు మన ఇద్దరం కలిసి లొల్లి లేకుండా తాగాలంటే దాన్ని పొగుడాలేరా. నీకేమెరక పొగుడుతూనే ఈ కథలన్నీ నడతాయి. అట్లనా నా పెళ్ళైనాక నా భార్యను కూడా ఇట్లనే పొగడాల్సి ఉంటుంది కావచ్చు. అవునవును పొగుడుకుంటేనే రోజుకింత తాగుతానా. అబ్బో లేకుంటే కథ మంచిగా ఉండదు రో ఇరగదంటారు మనల్ని. ఇగో ఇంకొంచెం పౌడర్ వేసుకున్నా, ఇప్పుడు ఎట్లున్నా. ఎప్పుడైనా గట్టినే ఉంటావు నల్లగా. ఇగో మంచిగున్నావు పోపో పోయి ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని రాపో. ఒకటేం కర్మ ఈ తమ్ముడి కోటి నీ కోటి రెండేసుకొత్తా, ఇంకొంచెం పౌడర్ కూడా వేసుకొత్తా. అబ్బా ఏం తెలివి బాగునేది, పొగుడుకుంటా పని చేయించుకుంటాను నువ్వు. ఏం చేస్తావు గిట్లాంటి భార్య ఉంటే గట్టనే పొగడాల్సి వస్తుంది. నువ్వు కూడా చూసి నేర్చుకోరా. నల్ల భార్య అయితే గిట్నే పొగడాలే. పట్టుపాటు ఇట్లా తాగుతావా లేకుంటే గిలాసాల్లో పోయన్నా. గిలాసాలు ఏమన్నా మీ అక్కను. ఎట్లయినా సరే గాని బావా మరి నాకు తెల్ల భార్య అయితే ఎట్లా బావా. ఏమోరా మరి తెల్లల గురించి నేను ఆలోచించలే. నాకు నల్ల భార్య వచ్చింది ఏమైంది అడుగుతాయిపోవు. అవును ఏమైంది, నిన్న పెళ్లి పోయి వచ్చినప్పటి కాడ నుంచి మస్తు డల్లుగా ఉంటాను. అక్కడ ఏమైనా లొల్లి జరిగిందా. ఏం లేదు ఏ లొల్లి జరగలే. మరి ఏమైంది అంత నీ లోపల నువ్వే మాట్లాడుకుంటాను. ఇక ఏం చేయాలి కొంచెం బాధ అనిపించి అట్లా మాట్లాడుకుంటాను. అడుగుతాయిపోవు. ఏంటిది చెప్పరాదు, ఏం అడుగుతాయిపోవు. ఇక ఏంటిదంటే పెళ్ళి అయిపోయినాక భోజనాలు పెడతారు కదనే. ఇక భోజనాలు పెట్టేటప్పుడు లైన్ కట్టినాం. నా ముందర ఒక కాడ ఉన్నది, నేను ఆమె వెనుకున్నా ఉన్న వల్ల ఇక లైన్ కట్టినా. లైన్ దగ్గరికి పోయింది. ఇక ఆమె ముక్కలు వేసే దగ్గరికి పోయినాక ఆమె ఇక సూప్ రానియకు నాకు మొత్తం ముక్కలు వేయన్న వల్ల ఆమెకు 3 గంటల ముక్కలు వేసిళ్ళు. ఇక 1 గంట సూప్ పోసిళ్ళు. ఇక నేను దబా నాకు కూడా గట్టిన వేస్తారని నేను పోయిన వాళ్ళు నాకు 3 గంటల సూప్ పోసి 2 ముక్కలు వేసిళ్ళే. అదే బాధ అనిపిస్తుంది. నేను కూడా గట్టనే ముక్కలు రాని వెళ్ళి సూప్ రానియకులు అంటే అయిపోవు. ఇంద నుండి బాధ అవుతుంది. అడుగుతా అయిపోవు. ఒక మాట అడిగితే నాకు కూడా గట్టనే ముక్కలు వేసేవాళ్ళు కావచ్చు. హోష్ని పాడవాడ నిన్న నుండి పెళ్లికాడ ముక్కలు వల్లేవనే బాధపడుకుంటా కూర్చున్నావా. 1 కిలో మటన్ తీసుకురాపో రాదు, వండి పెడతా మంచిగా కమ్మా తిందు. ఇక్కడైతే పైసలు పెట్టి దేవద్దానే, అక్కడ ఫ్రీగా వచ్చేది విట్టిగా మాట్లాడితే వచ్చేది పొడగొట్టుకుంటే. అడుగుతాయిపోవు. ఏందో ఏమో పోయిగా నీ ఇష్టం. అట్లాంటావు నువ్వు, ఇంత బాధపడేటావు నువ్వు అక్కడనే అడుగుతాయిపోవు. గదే కదా అడగలేదనే కదా బాధ. అడుగుతాయిపోవు. అవును నువ్వు ఎందుకు చదువుకోలే, మంచిగా చదువుకుంటా అయిపోవు కదా. ఏం చదువుకోలేదంటే మా టీచర్ ఏమట్టి చదువుకోలే. మీ టీచర్ ఏమని చెప్పింది, చదువుకోకు భిక్షపతి, చదువుకున్న వాళ్ళు ఎవరు బాగుపడతలేరని చెప్పిందా.
ఏ కాదు. మరి ఏమైంది? ఎందుకు చదువుకోలే? ఇక ఎందుకు చదువుకోలేదంటే మా బల్లే ఒకసారి ఆటల పోటీలు పెట్టిలే. ఇక ఆటల పోటీలు పెట్టి పేర్లు ఇవ్వంటాలు, ఏం ఆట ఆడతామని చెప్పి పేర్లు ఇవ్వంటాలు. పేర్లు ఇవ్వన్న వల్లే ఒకడేమో కబడ్డీ ఆడతా అని పేరు ఇచ్చిండు, ఒకడేమో ఖోఖో ఆడతా అని పేరు ఇచ్చిండు, ఓ క్రికెట్ అంటారు, అదంటారు ఇదంటారు, అన్ని ఆటలు పేరు ఇచ్చిండు. నాకు ఏం ఆట రాదా, ఏం ఆట ఆడాలనో తెలియక ఇక రోజు ఆడే అబద్ధాలు ఆడతాను కదా రోజు. అయితే నేను అబద్ధాలు ఆడతా మేడం అని చెప్పి నేను పేరు ఇచ్చిన వల్ల ఆహా అబద్ధాలు ఆడతావా, నీకు తెలివెట్లుండదా, నీకు తెలియలేదని చెప్పి నన్నే పొల్లు కొట్టిందే. అరే అబద్ధాలు ఆట కూడా ఆటే కదనే. మా టీచర్ ఏం మనిషో ఏమో నాకు అస్సలు అర్థం కాదు. నీ పాడవాడా, నీ తెలివి కాలిపోను. అబద్ధాలు ఆడతా అని పేరు ఇచ్చినావా? తెలివి లేదు ఏం లేదు, ఇక అబద్ధాలు ఆడతా అని పేరు కూడా ఇచ్చిండు. మరి అన్ని ఆటల పేర్లు వాళ్ళు చెప్పినప్పుడు నేను అబద్ధాలు ఆడతా అని చెప్పి తప్పొచ్చింది నానే. ఇది ఏం మంచి, దీనికి కూడా ఏం తెలుస్తలేదు. అబద్ధాలు ఆట కూడా ఒక ఆటే. ఏంది నువ్వు సప్లాకుండావా? రోజుకో లొల్లి పట్టుకొని వస్తావా? ఏమైందే? నేనేం లొల్లి పట్టుకొచ్చినా? బస్ స్టాండ్ కాడ హోటల్లో నీ ప్లేట్ పట్టుకొని వచ్చినావట కదా? పట్టుకొచ్చినా, ఇగో బరాబరి మాట్లాడి పట్టుకొచ్చినా. అట్లెట్లా పట్టుకొస్తావు? వాళ్ళతో లొల్లి పెట్టుకొని పట్టుకొచ్చినావట కదా, వాళ్ళు తిడతారు. తిడితే నాకేందే? ఇగో నేను హోటల్కి పోయినప్పుడు అక్కడ అందరు ఇడ్లీ తింటారు, నాకు కూడా 4 ఇడ్లీ పెట్టు అని నేను అన్నా. ప్లేటు 40 రూపాయలు అని వాడన్నాడు. అన్న వల్ల నాకు ప్లేట్ వద్దు, ఇడ్లీ పెట్టు చాలు అని నేను అన్నా. అన్న వల్ల వాడు ప్లేట్లో నేను 4 ఇడ్లీ పట్టుకొని వచ్చేయండు. ఇక ఇడ్లీ తిన్నాక ఇక నేను సపరేట్గా పోతా అంటే వాడు ఏమంటాడు, 40 రూపాయలు కట్టాలి అంటాడు. నాకు ప్లేట్ వద్దన్న, అదే 40 రూపాయలు కట్టమంటాడు. ఇక సరే మంచిది, అటో ఇటో సరే మంచిది, వీడియో లొల్లి పెడతానని 40 రూపాయలు కట్టిన. ఈ ప్లేట్ సంఖ్యలో పెట్టుకొని సపరేట్గా వస్తాను. వాడు ఇట్లా ప్లేట్ ఎట్లా పట్టుకపోతావు అంటాడు. ప్లేట్కి 40 రూపాయలు అన్నాడు, ప్లేట్ ఇద్దానే. వాడు ఏం మనిషి, ఎట్లా మనిషి. నేను అంతా లొల్లి పెట్టుకొని ప్లేట్ పట్టుకొని వచ్చిన. పోషిని పాడబడ ప్లేట్ ఇడ్లీ అంటే 4 ఇడ్లీలు కలిపి ఒక ప్లేటు తిన్నాక ప్లేట్ ఎడ వారేసి పైసలు కట్టి సపదాకా రావాలి. నీకు కూడా ఏం తెలియదు పా, నువ్వు పిచ్చిదని తయారైనావు. వాళ్ళు ఇట్లా ప్లేట్లు అని చెప్పి మోసం చేస్తాళ్ళు. నాలాంటి తెలివి కల్లోడు ఇట్లా పట్టుకచ్చుకుంటాడు. నేను ఎంత తెలివి కల్లో నీకు ఏం తెలియదు, ఉట్టి పిచ్చి మొద్దువి. అయ్యో నా రాత. మరి తిన్నదానికి 4 ఇడ్లీలకు పైసలు కట్టి రావా మరి? గదేనే, 4 ఇడ్లీలు కలిపితే ఒక ప్లేటేనా. ఈ ప్లేట్కు ఆ ఇడ్లీకి 40 రూపాయలు కట్టేస్తి. నీకు చెప్తే అర్థమైతలేదు, నీతో వాదించలేను. 2 రోజుల వరకు మా ఆయనకు తెలియకుండా ప్లేట్ తెచ్చిస్తా అని చెప్పొస్తా హోటల్ వాళ్ళకు. వాడు ఎవరెవరిని మోసం చేస్తాడో కానీ నన్ను మోసం చేస్తాడు ఏమని తరం కాదు. ప్లేట్ అయితే పట్టుకొచ్చిన. ఎటు పోయినావు? నిన్నాగి సువర్ణక్క దగ్గర కూలి పైసలు పట్టుకొచ్చినావట కదా? పట్టుకొచ్చిన, మా పట్టుకొచ్చిన. మరి పట్టుకొచ్చి జేబులో పెట్టుకొని తిరుగుతానవా? ఆ దుకాణంలో కట్టి రాకపోయినావు? మాకు కడదాం అనుకున్నా కానీ ఇప్పుడు లేవంటావు. ఏం చేసినావు? పైసలు పట్టుకుపోయి తాగినవా? ఏంది? తాగుడు కాదు, మా ఫ్రెండ్ గాడు గుడి దగ్గర నడుచుకుంటూ పోతాడట. ఇక పోతా అంటే ఇక ఒకసారి కారు నుంచి దిగి కొబ్బరికాయలు కొందామని కారు నుండి దిగిండట. ఒకసారి దిగి జేబు నుండి పర్సు తీసి ఇట్లా కొబ్బరికాయలు కొంటాడట. ఇక 500 రూపాయలు కింద పడ్డాయి అట్నే. ఆ సారి కింద పడ్డ పోలే వీడు దబా పోయి ఆ 500 తీసుకొని సారు ఇక మీ పైసలే కింద పడ్డాయి అని చెప్పి ఇచ్చిండట. ఇచ్చిన వల్ల అబ్బా నువ్వు ఎంత మంచోనివి, 500 కింద పడితే తీసిచ్చినావు, ఈ కాలం మంచోనివి అని చెప్పి తీసుకుపోయి 50,000 రూపాయలు గిఫ్ట్ ఇప్పించిండట. గట్లా నాకు కూడా వస్తుంది అనుకున్నా, అంత ఆగమైంది. ఆగో దీనిలో నీకేం ఆగమైంది? ఇక నాకేం ఆగమైంది అంటే నేను కూడా గట్టనే ఎవరైనా పైసలు కింద పడితే తీసిస్తారు, నాకు కూడా పైసలు ఇస్తారు కదా అని చెప్పి ఇక గుడి కాడ నేను కూడా ఉన్నానే. ఉన్న వాళ్ళే ఎంతకు పైసలు ఎవరి పైసలు కింద పడతలేవు. ఇక నేను ఎడ తీసేయాలి, ఇక వీలైతలేదు. వీలు కాపోయిన వల్లే ఓ పని చేసిన, ఒక మేడం వచ్చి కొబ్బరికాయలు కొంటా అంటే నేను దఫా పోయినా నా పైసలు 2,000 రూపాయలు ఉన్నాయి కదా, అవి తీసి కింద వేసిన. మేడం ఈ పైసలు మీయేనా, ఇక కింద పడ్డాయనన్నా. అన్న వల్లే ఆమె తీసుకొని నాయ అని చెప్పి ఆ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నదే. అయ్యో గట్ల చేసినావా? మరి నాయ అని చెప్పవా? నాయ అని చెప్తాం అనుకున్నానే, కానీ మా ఫ్రెండ్ గారికి 500 కింద పడితే ఇస్తేనే మనకి 50,000 రూపాయలు ఇచ్చిళ్ళు. నేను 2,000 కింద పడేసినా కదా, కింద పడేస్తే ఇక 1,00,000 రూపాయలు ఇస్తారో 2 లక్షలు ఇస్తారో అని చెప్పి ఆశపడ్డానే. అందుకనే ఇక నేను చెప్పలే. ఆమె దబా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నది, కిసకిస్తాను ఆమె థ్యాంక్స్ నాయ మంచి పని చేసినావు పిల్లగా అని చెప్పింది. సపరేట్ పోయి కార్లే కవతల పడ్డదే. అయ్యో 2,000 రూపాయలు పోయినాయే. నీ పాడవాడా, నీ తెలివి కాలిపోను. దుకాణంలో ఉద్దర తెచ్చిన ముద్దర కడతావని అనుకుంటే గీకత చేసినావా? ఏం చేయాలి, అట్లా ఇస్తే 2 లక్షల రూపాయలన్నీ ఇస్తారు అనుకున్నా. అక్కడ 2 గంటల సేపు కూర్చున్నా, ఆ మేడం మళ్ళీ తిరిగి రాలేదు, నాకేం 1 రూపాయి కూడా చెప్పా. ఆమె ఎవరో తెలివి కలదే ఉన్నట్టుంది. ఈయన చూసి దొంగోడు అనుకొని పైసలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని సప్లాగా పోయింది. ఆ గుడి దగ్గర ఇంకోసేపు కూర్చుంటే అయిపోతుందా మరి? హ్యాండ్ బ్యాగ్ 2 లక్షలు లేవు కావచ్చు, ఆమె ఇంటికి పోయి తెస్తుంది. కూర్చుంటా మరి, గుడి దగ్గర కూర్చుంటే ఇస్తుంది కావచ్చు, చూడాలి. అవునా? ఎలుకలు పాడుబడ గట్లనే చేస్తానే. ఉంటానా మంచిగా ఏందే వర్షి, ఏందే ఏమో గంతగానో సంతోషపడతావు? సంతోషం అనిపిస్తుంది కాబట్టి సంతోషపడతానా.
అయ్యో ఏం సంతోషమే, ఆ సంతోషం గురించి నాకు కూడా చెప్పు రాదే జరా, నేను కూడా సంతోషపడతా. రేపటి పెళ్లి కోసం మొన్న మా ఫ్రెండ్ నేను కలిసిపోయి చెరొక చీర తెచ్చుకున్న సంగతి నీకు తెలిసిందే కదా. ఆ చీర నిన్ను ఇంట్లో పెడితే ఎలుకలు కొడితే ఎంత బాధపడ్డా. అవునవును, పొద్దున్న దాకా మస్తు బాధపడ్డావు. అట్లా బాధపడ్డందుకు మీ ఫ్రెండ్ చీర కొనిస్తారన్నదా? ఏ కాదు. అగో ఏమైంది గంతగానే నవ్వుతాను, నాకు కూడా చెప్పే, నేను కూడా నవ్వుతా. ఇగో ఇవాళ పొద్దుగాల చూసేసరికి దాని చీర కూడా ఎలుకలు కొట్టినాయట. నాది 1000 రూపాయల చీర నెద్దండి, 3000 రూపాయల చీర. మంచిగా మంచిగా అబ్బాలాగే మస్తు సంతోషం అనిపిస్తా. ఓచి పిచ్చిదానా, ఆమె చీర ఎలుకలు కొడితే నువ్వు సంతోషపడుడేంది? ఈ పిచ్చి పాడబడ పిచ్చి. లేకపోతే అది మంచిగా కొత్త చీర కట్టుకొని వచ్చు పెళ్లికి, నేనేమో పాత చీర కట్టుకొని పోదు. ఇప్పుడు ఇద్దరు చీరలు ఎలుకలు కొట్టినాయి, ఈ ఇద్దరం పాత చీర కట్టుకోపోవుడే. మంచిగా అయింది. అబ్బా దేవుడా నువ్వు ఉన్నావు. ఎంతసేపు అవుతుంది డాడీ? తొందరగా అవుతుందా? అవుతుందిరా, అవుతుంది, తొందరనే అవుతుంది. ఏం చేస్తాను? ఆ స్టవ్ బయట పెట్టి ఏం చేస్తాను? ఏం చేస్తాను అంటే ఏం చేయాలనే, నాకుంటే గోసలు. నీకేం కోసలు? నాకు ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో వంట ఏమంటనే చేయవు, ఇప్పుడేమో బయట పోయబెట్టి ఏం వంట చేస్తాను? వంట కాదు, కన్నిగానికి సైకిల్ కావాలన్నట. అవును మమ్మీ, నాకు సైకిల్ కావాలి. సైకిల్ కావాలంటే ఇంకా పోయబెట్టి ఏం చేస్తాను? అరే పిచ్చిదానివా, గిది కూడా తెలియదు ఆనే. ఇగో సైకిల్ చైను. ఇంకా సైకిల్ చైను గంజిలో పెట్టి ఎందుకు వేడి చేస్తాను? పిచ్చిదానా, వేడి ఎత్తలేనే, సైకిల్ చైన్ కరగబెడతానా, కరగబెట్టి సైకిల్ చేస్తా. అగో సైకిల్ చైన్ కరగబెట్టి సైకిల్ చేసిన గట్లెట్ల సైకిల్ అవుతుంది? చూడరా మీ మమ్మీ, ఓ పిచ్చిదానా, బంగారం చైన్ కరగబెట్టినప్పుడు బంగారం అవుతుంది కదా, ఇప్పుడు సైకిల్ చైన్ కరగబెడితే కూడా సైకిల్ కావాలే కదా, గందుకనే మేము కరగబెడతాను. పోషణ పాల్వేడ బంగారం చైన్ కరగబెడితే బంగారం వస్తుందని ఇప్పుడు సైకిల్ చైన్ కరగబెట్టి సైకిల్ దిద్దాం అనుకుంటారా? సైకిల్ చైన్ కరగబెడితే ఇనుము వస్తుంది. అగో గట్లనే బంగారం చైన్ కరగబెట్టినప్పుడు బంగారం వస్తే సైకిల్ చైన్ కరగబెడితే సైకిల్ రావాలే కదా. ఏమో ఇక నీ ఇష్టం, నేను చెప్పిన ఆయన నువ్వు. నీకేం తెలియదు బా. అరే సైకిల్ చైన్ కరగబెడితే సైకిల్ అవుతుంది రా, ఖచ్చితంగా అవుతుంది. పరిచి తిన్నావానే? తినలే, ఎందుకో ఇవాళ అన్నం తినబుద్ధి అయితే లేదు. ఎందుకే, ఏమైంది? జ్వరం వచ్చిందా? దవాఖానకు పోదామా? అబ్బా నువ్వు ఎంత మంచోనివి, ఎప్పటికీ నా కోసమే ఆలోచిస్తావు. పాపం నువ్వు డబ్బులు నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావయ్యా? ఏ గవ్వేం మాటలే, సపడేవుకో. చెప్పు, నేను చచ్చిపోతే ఏం చేస్తావు? ఇక ఏం చేస్తా చెప్తా పట్టు రాదు. నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని పేపర్లో ప్రకటన ఇస్తా, ఇచ్చి మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటా. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నాకేమన్నా సోకానే, మరి నేను సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావా, అందుకనే నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటా, నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు అన్నట్టు గట్లా. అంటే పెళ్లి చేసుకుందామని ఉన్నది, నీకు రెండో పెళ్లి కావన్నా? ఆగు నీ సంగతి చూస్తా. అయ్యో నేనేమన్నా, నువ్వే అడుగుతావు కాదే, వరిచి లొల్లి పుట్టించింది, సపడేగా పోతాంది. ఇవాళ నాకు బువ్వ లేదు, ఏం లేదు, భగవంతా. వరిచి నీకు అట్లా కాదే అన్నది, వరిచి నువ్వే అడిగినావు కాదే. ఏదో మాట వరుసకు అడిగినందుకు పేపర్లో ప్రకటన ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటాడట. నేను కూడా నీతోనే వస్తానే అని చెప్పనుండే. అయ్యో అదేమన్నా ఫంక్షన్ అని నీతో రావడానికి, చచ్చిపోవడాంటివి. అబ్బో చచ్చిపోవడం అంటే నాకు భయం.